హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైసూర్ బోండా తయారు చేసుకుందాం అండి. ఇది మైదా పిండి, కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు, ఇది హోటల్ స్టైల్ అండి. పెరుగు, తినే సోడా, సాల్టు, జీలకర్ర, నూనె. మీరు పావు కిలో పిండికి ఈ పెరుగు ఇంకా కొంచెం క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నేనైతే మీకు కొంచెం ఎక్కువగానే చూపిస్తున్నాను. మీ దగ్గర లేకపోతే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా అన్నీ కలిపేసుకున్నాం. మీకు ఏమేమి చూపించాను అన్నీ కలిపేసుకుని ఇక లాస్ట్లో మీరు ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఇలా మనకి ఎన్ని గంటలు నానాలి, పగలు మార్నింగ్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోవాలి బోండా కావాలనుకుంటే నైట్ పూట అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే పొద్దున్నేకి బాగా గుల్ల వస్తుంది అనమాట. అప్పుడు మీరు బాగా కలిపేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు ఆయిల్ పెట్టుకొని మీరు వేసుకోవచ్చు. అప్పుడు బాగా ఉబ్బుతీయి, లోపల కూడా ఉడుకుతుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. హోటల్ స్టైల్లో అనమాట ఇది. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాం. కొంచెం వేడి పడాలి. ఇప్పుడు మనం మైసూర్ బోండా వేసుకున్నాం. ఇలా నూనెలో వేయగానే పైకి తేలాలి. నైట్ కలిపి పెట్టుకోవటం వల్ల బాగా ఉబ్బుతుంది అనమాట. హోటల్ స్టైల్లో వస్తాయి. లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పిండి బాగా కలుపుకోవాలన్నమాట. ఉదయాన్నే నైట్ కలిపి పెట్టేసుకొని ఉదయాన్నే బాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం కలిపి పక్క పెట్టుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం గుల్ల వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇలా వేసుకుంటూ ఉండాలి. చూసారుగా, సేమ్ హోటల్ స్టైలే. ఇప్పుడు చిన్న బండి కాబట్టి కొంచెం మీకు అలాగ అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మైసూర్ బోండా రెడీ అయిపోయింది. కొబ్బరి పల్లి చట్నీ, కరివేపాకు కారము ఈ రెండు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.